రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఇప్పుడు అందరం మనం ప్రజెంట్ అనుభవిస్తున్నాం. మరి ఈ యొక్క పాండమిక్ సీజన్లో అంటే ఈ యొక్క కోవిడ్ యొక్క సమయంలో అంటే కోవిడ్ రాకముందు వచ్చిన తర్వాత సో యువత ఎలా ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు, వారి మీద ఎటువంటి ప్రభావం పడింది అన్న అంశాల మీద ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మరి స్ఫూర్తి ఆధ్వర్యంలో యువ చైతన్య యాత్రలు మరి కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించిన బాధ్యులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ముందుగా వారిని ఇంట్రడ్యూస్ చేద్దాం. రైట్, సీమా అగర్వాల్ గారు ఉన్నారు. ముందుగా వారు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సీమా అగర్వాల్ జీ నమస్తే, వెల్కమ్ టు ది స్టూడియో. రైట్, నెక్స్ట్ అనితా చావ్లీ గారు ఉన్నారు. వీరు సోషల్ వర్కర్ అండ్ ప్రెసిడెంట్ ఫర్ రాష్ట్రీయ సైనిక సంస్థ టిఎస్ వింగ్ అండ్ జేడీ ఫౌండేషన్. నమస్తే మేడం, వెల్కమ్ టు ది షో. అదేవిధంగా వివిరావు గారు ఉన్నారు, మరి కోఆర్డినేటర్ ఫర్ స్ఫూర్తి అండ్ పొలిటికల్ అనలిస్ట్. సార్ కూడా ఇన్వైట్ చేద్దాం. వివిరా గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. ముందుగా వివిరా గారు మీరు స్టార్ట్ చేయండి. మరి పాండమిక్ అంటే ప్రీ పాండమిక్ అండ్ పోస్ట్ పాండమిక్ ఈ టైంలో అసలు యువ చైతన్యం సంబంధించి ఎలా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు, ఎలా స్ఫూర్తి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర కొనసాగిస్తున్నారు? స్ఫూర్తి అనే సంస్థ గత 20 సంవత్సరాల నుండి ప్రత్యేకంగా యువతలో ఉన్నటువంటి వాళ్ళు అడోలసెంట్ పీరియడ్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల పడుతున్న ఇబ్బందులు కావచ్చు, లేదా విద్యా అవకాశాల విషయంలో వాళ్ళు ఎగ్జామ్స్కు అపియర్ అవుతున్నప్పుడు వాళ్ళు స్ట్రెస్ గురవుతున్నటువంటి అంశాలు కావచ్చు, లేదా ముఖ్యంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. పిల్లలు మీరు చూసారు ఈ రాష్ట్రంలో ఎన్నో సందర్భాలలో వాళ్ళకి ఆత్మహత్యలు జరిగిన సందర్భాల్లో వాళ్ళ మీద జరుగుతున్న స్ట్రెస్, అలాగే బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలు, వాళ్ళ మీద యాసిడ్ అటాక్స్ కానీ లేదా వాళ్ళ మీద దౌర్జన్యాలు కానీ, స్కూళ్ళు కాలేజీలలో జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితుల మీద గతంలో మేము ఎన్నో రకాలుగా వినూత్నంగా మేము సమాజంలో మూమెంట్స్ తీసుకురావడం జరిగింది. కొన్ని వందల కాలేజెస్లో బాయ్ గర్ల్ రిలేషన్స్ కానీ, లేదా యువత ఏదైతే కాలేజెస్లో వెళ్తున్నటువంటి వాళ్ళకున్న మానసిక ఉద్వేగాల విషయంలో వాళ్ళకు ఎదురవుతున్నటువంటి సమస్యల మీద కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఈసారి అంటే ఒక 1 year గ్యాప్ తర్వాత పోస్ట్ పాండమిక్లో ఇది ప్రపంచాన్నే కుదిపేసినటువంటి అతిపెద్ద మహమ్మారి. ఈ మహమ్మారి ద్వారా అతి ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు యువశక్తి అంటే యువజనులు, అలాగే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు. ఈ 2 వర్గాల వాళ్ళు ఈ రోజు వరకు కూడా సరి అయినటువంటి మళ్ళీ ఆ పురాతనమైనటువంటి రోజులు అంటే డైలీ స్కూల్కి వెళ్ళడం కానీ లేదా కాలేజెస్కి వెళ్ళడం కానీ వాళ్లకు హక్కుగా సంక్రమించాల్సినటువంటి ఆ స్థితిని మళ్ళీ మన ప్రభుత్వాలు కానీ మన సమాజం కానీ వాళ్ళు కల్పించే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఈరోజు మానసికంగా మరి ఒక రూమ్లలో ఇళ్లకే పరిమితమై ఎన్నో రకాలుగా శారీరక మానసిక బాధలకు గురవుతున్న పరిస్థితిలో వాళ్ళ స్థితి చూసి ఒక పక్కన పేరెంట్స్, ఇంకో పక్కన స్కూల్ టీచర్స్ కూడా ఈరోజు స్కూళ్ళు క్లోజ్ అయినటువంటి పరిస్థితిలో వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకి ఆన్లైన్లో క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యల మీద ప్రాక్టికల్గా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం 16వ తారీఖు రోజు మన లంగర్ హౌస్లోని బాబు ఘాట్ నుండి ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించే ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత విరివిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన 10 జిల్లాలలో పెద్ద ఎత్తున దీని మీద చర్చలు, సెమినార్సు, తర్వాత కొన్ని ఫిజికల్గా ఇంటరాక్టివ్ సెషన్స్ పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మా లక్ష్యము ముఖ్యంగా 3 లక్ష్యాలు. ఒకటి, పాండమిక్లో ఎలాంటి సమస్యలకు గురైనారు, ఆ సమస్యల వల్ల మానసికంగా కుంగుబాటుకు తీసినటువంటి కారణాలు, ఆ కారణాలను ఎదుర్కోవాల్సిన అంటే పోస్ట్ పాండమిక్లో ఏ రకంగా ఎదుర్కోవాలి, ఇది మొదటిదైతే. రెండవది, పోస్ట్ పాండమిక్లో కోల్పోయినటువంటి అవకాశాలు, పెద్ద ఎత్తున అవకాశాలను కోల్పోయినటువంటి యువతకి ఏ రకంగా పూర్వ వైభవం లేదా ప్రత్యామ్నాయ అవకాశాలు ఏ రకంగా వాళ్లకు లభించాలి, ఇది 2 ప్రధాన అంశాలు. అయితే ఈ మొత్తం కార్యక్రమానికి స్ఫూర్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు డాండీ మార్చ్ ఏప్రిల్ 5 రోజు వారి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 1930లో తీసుకొని ఈ దేశానికి ఒక దశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి రోజు కాబట్టి ఆ రోజు వరకు ఈ కార్యక్రమాన్ని దాదాపు 26 రోజులు చేపట్టి యువతకు ఒక మంచి భవిష్యత్తును చూపించాలి, తద్వారా ఈ దేశ భవిష్యత్తును ఒక పాలు పంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే స్ఫూర్తి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని తీసుకొని వివిధ సంస్థల్ని, వివిధ వర్గాల వారిని ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా
చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. రైట్ సార్ వీవీరా గారు. ఇక అనితా చావ్లే గారు, మరి మీరు స్పందించండి. మరి మీరు సోషల్ వర్కర్గా ఉన్నారు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఫర్ రాష్ట్రీయ సైనిక్ సమత టిఎస్ వింగ్ అండ్ జేడీ ఫౌండేషన్కి బాధ్యులుగా ఉన్నారు. సో ఈ యొక్క పాండమిక్ టైంలో ముఖ్యంగా యువత మీద ఎలాంటి ప్రభావాలు మీ యొక్క దృష్టికి వచ్చాయి? అవునండి. అందరికీ నమస్కారం. ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో చాలామంది మానసికంగా కుంగిపోయిన వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వృద్ధులు, తర్వాత యువత. ఎందుకంటే వృద్ధులు ఏంటంటే 60 years వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళలేరు, బయటకు రాకూడదనే ఆంక్షలు అయితే చాలా ఉన్నాయి. చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కు నేను ఆన్లైన్ ద్వారా వెబినార్స్ ద్వారా కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, మా పరిస్థితి ఏంటి అని చెప్పనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్, అంటే వాళ్ళు ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి మీరు కూడా ఫోన్లలో మాట్లాడండి, అంటే మనము ఫిజికల్గా దూరంగా ఉన్నాం కానీ టెక్నికల్గా దగ్గర అవ్వచ్చు, ఫోన్ల ద్వారా మాట్లాడుకోవచ్చు, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వండి అని చెప్పని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. తర్వాత యువత వచ్చేసరికి వీళ్ళకి స్కూల్స్ కాలేజెస్ ఏవి లేవు. తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమైపోతుందో భయము, మనము ఫ్యూచర్లో ముందుకు వెళ్ళగలమా లేవా, తర్వాత మన ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనేసి మానసికంగా వీళ్ళు ఎంతో కుంగిపోవటం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అంటే ఏంటి వీళ్ళ అంటే భవిష్యత్ అనేది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. సో వీళ్ళందరికీ ఎలాగ బయటికి తీసుకురావాలి అని చెప్పని అంటే కొన్ని పాతకాలం పద్ధతులు కూడా కొన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు పాతకాలం అయితే చూడండి, అందరూ పొద్దున్నే నిద్ర లేవటం, తర్వాత ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. వాళ్ళు అంటే ఫిజికల్గా ఆటలు ఆడటం కానీ, తర్వాత మెడిటేషన్ చేస్తుండేవాడు. ఇళ్ళల్లో కూడా పేరెంట్స్ పొద్దున్నే లేవటం, వాళ్ళ దినచర్యల్లో పిల్లల్ని కూడా భాగస్వాములు చేయటం జరిగేది. సో అలా ఏంటంటే టైం అనేది చాలా తొందరగా పాస్ అయిపోయేది అనమాట. అంటే మనము ఊరికే కూర్చున్నామే అన్న ఫీలింగ్ అయితే ఎవరికి ఉండేది కాదు. మా చిన్నప్పుడు కూడా మేమేంటంటే యాక్చువల్గా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మరి అందరూ సెల్ ఫోన్లకి పట్టారు, అందరూ ఆ యొక్క వీడియో చూసుకోవడం కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, దాని ప్రభావం ఎంతవరకు పడి ఉంటుంది? అది చాలా ఉందండి. టెక్నాలజీ పెరిగింది, టెక్నికల్గా మనం ఎన్నో నేర్చుకోవచ్చు అనే దాన్ని మనము పెడద్రోవన పట్టించడం ఎక్కువగా జరిగిందండి యువతల్లో అయితే. ఎంతసేపు యూట్యూబ్ ఛానల్స్, మూవీస్ చూడటము, వీటికే ఎక్కువ చేస్తున్నారు. తర్వాత మహిళలు కూడా పెద్ద పాత్ర కూడా ఇందులో ఉందండి. తల్లిగా మనం ఏం చేయాలి అంటే, మనము సక్రమంగా అంటే పిల్లల్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఇంట్లో ఇల్లాలి మీదే ఉంటుంది. మనం అదే పనిగా టీవీలు చూస్తూ కూర్చుంటే పిల్లలు వాళ్ళతో వాళ్ళు ఫోన్లకి అడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు నేను కొత్తగా వింటుంది ఏంటంటే, ఫోన్ చూపిస్తే కానీ మా పిల్లాడు అన్నం తినడు అన్న కొత్త పందాలు కూడా మేము చూస్తున్నాము. అలా కాకుండా ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి వాళ్ళతో గేమ్స్ ఆడటము, వాళ్ళని ఏదో రకంగా మోటివేట్ చేయటం, డ్రాయింగ్ నేర్పటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని, మనకి బోర్ అనిపించవచ్చు ఎందుకంటే మన సొసైటీ కూడా మారింది, మనము మారాము. కానీ కొన్ని అవసరమైన పరిస్థితుల్లో పిల్లలతో కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారో మనం దగ్గరుండి విని వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఇది కాదు అది చెయ్యండి అని చెప్పని వాళ్ళని ఆటల్లోనూ డ్రాయింగ్లోనూ అన్నిట్లోని డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళతో కలిసి మనం ఉన్నాము అంటే దాని అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉంటుందని నా అభిప్రాయం అండి. రైట్ మేడం. నెక్స్ట్ మరి సీమా అగర్వాల్ గారు, జస్ట్ యూ రెస్పాండ్ నౌ అండ్ యూ ఆర్ ది వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ హైదరాబాద్ Schools Parents Association. No, so what are the problems that you have recognized during this pandemic season? Yes, during this period, as we all know that it has affected everyone in a somewhere in adverse way, and I have watched closely the parents issues that have been coming up, and how it is affecting the children and the students. As we know that some of the parents, they have gone through many of the economic hardships. Some lost jobs or earning is not like earlier times, and they have been very feeling incapable to cater to the fee demand from the schools, especially the corporate schools, because as you know that government had introduced this Geo 46 to help the parents community to pay only the nominal tuition fee monthly. But somehow now what is the present situation? Present situation is or not? They are actually, they manipulated it and they say they are complying to it, but the fee structures are being manipulated and they tweaked it. And the schools are resorting to many ways to extract the fees from the parents and mistreating the students and parents, violating various laws
which are like Right to Education Act. Under Right to Education Act also, they are removing the children from the online classes, Yeah. and directly harassing the students, or calling out names that you have not paid fees, or because that we are removing you, or because of this kind of an issue. Only recently this student, 10th class student in Neradmet from Kakatiya school, she committed suicide last Yeah. month. It's a pity So for that was a very big, we all should really feel that pain of that parent and that family, how it has put through. Like this is a pandemic time which is affecting everyone. We have to all understand part of the role that we have to play to solve this thing. This is not like the earlier times, how the school, that education, these schools, the high, you can say high funder schools, all had been charging highly, and they are still trying to really not forgo and help the parents and understand their problems. And additionally, the parents are really suffering from kind of how they are, the teacher are teaching the students, because they are also this is a new situation for Yes. even teachers also. They are learning to teach the students in that way, in the online classes, and the children are also not accustomed and not really learning as it is required, and this exam pressure is always there, been there. And despite that, if the other issues are also brought into and put a pressure on the children or in the parents, how they will deal, that will put them under a lot of mental agony. And that has to be like we all together have to think or find out more ways to resolve these kind of issues or the problems. Especially, I would like to really appeal to the Telangana state government and the education department to really help the aggrieved parents and the students when the schools are not complying to the laws which are being put out. Yeah, finally, that how is would you help the parents? So being a working president, I for would I have HSPA. been, yes, HSPA. Mm. So I would like to really help, or I have been helping out in bringing out the awareness to the parents regarding how they can really like help themselves. Right. So this way I would continue helping them to bring the awareness about what way they can really deal with their problems on their individual way, as well as from their particular school. So రైట్ this is- శ్రీమా అగర్వాల్ జీ. Yeah. రైట్ వీవరా గారు, మీరు స్పందించండి. మరి ఆత్మవిశ్వాసం అనేది ఈ యొక్క పాండమిక్ సీజన్లో కూడా చాలా మందికి అటు ఉద్యోగుల్లో కానీ, పేరెంట్స్లో కానీ, విద్యార్థులు కానీ చాలా బాగా తగ్గిపోయిన విషయం చూస్తున్నాం. సో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఎటువంటి స్టెప్స్ మీరు చెప్తున్నారు యూత్కి? ఆత్మవిశ్వాసం అనేది దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనము మన భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం, మన పిల్లోడు ఇంటర్మీడియట్ బీటెక్ కోర్స్ అయిన తర్వాత అమెరికా పంపడానికి పేరెంట్స్ చాలా కాలం నుండి ఒక జీవిత సమయంలో వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బు కూడా సేకరించుకొని వాళ్ళు అమెరికా పంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు సడన్గా వాళ్ళకి వీసా వస్తుంది, టికెట్స్ కూడా రెడీ అయితే సడన్గా పాండమిక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పిల్లోడు గత 7th క్లాస్ నుండి ఐఐటి కోచింగ్ పేరుతోని బీటెక్ వరకు కంప్లీట్ చేసి ఆ తర్వాత అమెరికా వెళ్ళే ఆ ఉద్వేగంలో, అంటే అలాంటి మానసిక స్థితిలో ఉన్నవాడికి సడన్గా ఒక విపత్తు రావడం వల్ల ఆ లైఫ్ ఎలా మారిపోతుంది, ఓకే, ఆ అబ్బాయితో పాటు ఆ అబ్బాయి కుటుంబం మీద ఎంత ప్రభావం ఉంటుంది అది చూసిన తర్వాత ఈరోజు ఇలాంటి పరిస్థితి గతంలో గత 2 జనరేషన్స్ కానీ ఎవరికి రాలేదు. సో ఇలాంటి కొత్త వింత పరిస్థితిని తట్టుకోవడంలో ఆ మొత్తం కుటుంబం, ఆ సమాజం అంతా కూడా ఆ పిల్లోడితో పాటు ఒక ఉద్వేగానికి గురైపోయి ఇక భవిష్యత్తు మాకు లేదు, ఇంకా మేము అగమ్య గోచరం అనేటువంటి వాదనలకు రావడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ క్యాల్కులేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఆస్పిరేషన్స్, వాళ్ళ భవిష్యత్ అంతా కూడా కింది మీద అయిపోయి వాళ్ళ రోజువారీ కార్యక్రమాల్లో కొత్త ఆలోచన విధానాలు, వాళ్ళ ఆరోగ్య బాధలు అన్నీ కూడా స్టార్ట్ అయిన పరిస్థితిలో దీన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి వాళ్ళ అంటే ఒక స్కూల్ స్థాయిలో కొంతమంది డిప్రెషన్కి లోనై వింత చేష్టలు చేస్తూ ఉన్నారు. కొంతమంది పేరెంట్స్
వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో, వాళ్ళలో ఉన్న ఉద్వేగాన్ని ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఏ రకంగా చాలా అనర్థమైనటువంటి డిసిషన్స్ తీసుకొని ఫ్యామిలీ అసెట్స్ విషయంలో, ఫ్యామిలీ ప్రాపర్టీస్ విషయంలో చాలా చాలా వింత వింత చేష్టలు చేయడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.